ప్రైజ్ ది లార్డ్. మరి తాడేపల్లిగూడెం అలాగనే అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఈ కడవరి దినాల్లో సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన తాడేపల్లిగూడెం అలాగనే అమలాపురం ప్రాంతంలో జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు కదా. మరి సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 9 గంటలకి తాడేపల్లిగూడెంలో ఉన్న శ్రీ గీత ఫంక్షన్ హాల్, క్రిస్టియన్ ఫంక్షన్ హాల్, పోలీస్ ఐలాండ్ దగ్గర వంతెన పక్కన తాడేపల్లిగూడెంలో జరగనే ఉందండి. మరి ప్రత్యేకంగా ఈ ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే అమలాపురంలో మరి సెప్టెంబర్ 24వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఈ కమ్యూనిటీ హాల్లో అంబేద్కర్ భవన్లో అద్భుతమైన మరి స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ అలానే చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ శుభవార్తను తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పాల్గొనండి. ఎందుకంటే మీ ఆత్మీయ జీవితాలను ఇంకా ఇంకా బలపరచడానికి ఈ ఆరాధన ఎంతగానో తోడ్పడబోతుంది. అద్భుతమైన శక్తివంతమైన ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మీయ జీవితాలను గొప్ప కదిలించబోతున్నారు. అలాగనే అనేకుల కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. ప్రత్యేకంగా దైవ సేవకులు మరి వచ్చిన వారందరికీ ప్రార్థిస్తారు. మీ కుటుంబాలన్నిటి కొరకు కుటుంబంలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేస్తారు. తప్పక పాల్గొనండి. ఈ కడవరి దినాల్లో గొప్పగా మనం ఇంకను ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మిస్ అవ్వకండి. ఏ బంధకాలతో ఉన్నా, ఏ బలహీనతలతో ఉన్నా, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న, పోరాటాలతో ఉన్న ప్రభు గొప్ప విడుదల అనుగ్రహించబోతున్నారు ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా. మర్చిపోకండి. సెప్టెంబర్ 23వ తారీఖు తాడేపల్లిగూడెం, అలాగే సెప్టెంబర్ 24వ తారీఖు మరి ఉదయం 9 గంటలకు అమలాపురంలో మరి కలుద్దాం. ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ముఖ్య గమనిక, మరి దయచేసి గమనించండి. ఇంతకు ముందు రేణుకా ఫంక్షన్ హాల్లో తాడేపల్లిగూడెంలో మరి ఈ ఆరాధన జరిగేది. మరి అడ్రస్ మార్చబడింది. శ్రీ గీత ఫంక్షన్ హాల్, క్రిస్టియన్ ఫంక్షన్ హాల్ గా అది పిలుస్తూ ఉంటారు అందరూ. మరి ఈ ఫంక్షన్ హాల్ వంతెన పక్కన ఉన్న ఈ ఫంక్షన్ హాల్లోనే గంభీరమైన ఆరాధన జరగబోతుంది. మరి తప్పక పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ఎస్, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం ఆయన మాటల ద్వారా అద్భుతంగా బలపరచబడుతున్నాం కదా. ఎస్, ఇలాగనే ప్రతిరోజు కలిసి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రభు ఇస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మీ అందరి కొరకు మరి ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మీరు పంపించిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన చూస్తూ ఉన్నాము, ప్రార్థిస్తున్నాము. ధైర్యంగా ఉండండి. ప్రభు ఏదైనా చేయగల సమర్థుడు. ఆయన ఖచ్చితంగా మనందరి జీవితంలో కార్యం చేస్తారు. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి బలంగా ముందుకు సాగుదామా. ఈ ఉదయం మరి సంఖ్యాకాండం 22వ అధ్యాయం 17వ వచనం ద్వారా ప్రభు మాట్లాడనే ఉన్నారండి. నేను నీకు బహుఘనత కలగ చేసేదను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాట కదా. అవునండి, దేవుడు మనకు బహుఘనతని కలగ చేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎప్పుడు నా జీవితంలో అద్భుతం జరుగుతుందా, ఎప్పుడు నా జీవితంలో గొప్ప కార్యం మరి ప్రభు జరిగిస్తారా, ఎప్పుడు నా జీవితం ఇంతేనా, లేదా నేను ఆశపడుతున్నట్లుగా మరి ఆ కార్యం నా జీవితంలో జరిగితే బాగుండు అన్నట్లుగా మరి జీవితంలో ముందుకు వెళ్తున్నారా ప్రాణంలో? ఎస్, చూడండి, ఈ మాటలు మరి ప్రభు మాట్లాడుతుండగా ఆయన మాటలు ఎన్నటికీ నిరార్థకము కాదు. ఖచ్చితంగా ఆయన కార్యం చేసే దేవుడై ఉన్నారు. ఆయన బహుఘనతను కలగ చేయబోతూ ఉన్నారు. ఆమేన్. ఎక్కడ పడిపోయారో, ఎక్కడ భయంకరమైన పరిస్థితిలో మీరు జీవిస్తున్నారు, కొన్నిసార్లు పరిస్థితులు ఏంటి ఇంత భయంకరంగా ఉన్నాయి, నా జీవితం ఇంతేనా, నా బ్రతుకింతేనా అన్నట్లుగా కొన్నిసార్లు, లేదా కొన్నిసార్లు ఇంతగా ప్రార్థిస్తున్నాను కదా, ఏంటి ఇంత అవమానం, నిందలు, అన్నిటినీ ప్రభు చూస్తున్నారండి. మనుషులు
అంటే మనుషులు ఏది చూడకపోవచ్చేమో, మనం ఎంత ప్రయాసపడుతున్నామో, లేదా మనల్ని అర్థం చేసుకొని వారిగా ఉంటూ ఉంటారు. మన ఆలోచన ఒకలాగా ఉంటే అంటే వారు ఎలా ఆలోచిస్తారంటే మన ఆలోచించే విధానం వేరేగా ఉంటుంది, కానీ చూసిన వాళ్ళు ఆలోచన మన పట్ల వేరేగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఎన్నో అవమానాలు, నిందలు ఇవే చూస్తూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నారు, నిన్ను బహుగా నీకు ఘనతను తీసుకొని వస్తాను అంటున్నారు. ఈ ప్రత్యేకింపబడిన మాటల్ని ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకోండి. ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆమె ఈ ఉదయకాల సమయంలో నీకున్న బాధ, నీకున్న చింత, నీకున్న మరి చాలా భయము అన్నిటినీ ప్రభు చూస్తున్నారు. కాబట్టి ఈ చక్కని మాటల్ని ప్రభు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. నీకు బహుఘనతను ప్రభు తీసుకొని రాబోతున్నారు. ఏ ఉదయకాల సమయంలో నీ కుటుంబానికి నీకు ఇస్తున్న ప్రత్యేకమైన ఈ వాగ్దానం మరి మీ జీవితాలను నెరవేర్చబడును గాక. ఆమేన్. మరి ప్రార్థన పూర్వకంగా ఉందామా? ఎప్పుడు ప్రభు ఘనతను తీసుకొని వస్తారంటే ఆయన మాటలు విన్నప్పుడు, ఆయన చక్కని నడవడిలో మనం నడుచుకున్నప్పుడు, భయము భక్తి కలిగి అన్ని విషయాల్లో దేవుడు నన్ను చూస్తూ ఉన్నారు. ఇదిగో నా దేవునికి ఇదంటే ఇష్టం, ఇలా ఉండడం ఇష్టం, ఇదిగో ఏవి వద్దంటున్నారో, ఏవి ఇది వద్దు నాన్న, ఇది నీకు క్షేమం కాదు, ఇది నీకు మేలు దీని ద్వారా కలగదు, నీవు చక్కని రీతిలో నీ ఆలోచన, నువ్వు వెళ్తున్న పద్ధతులు అంతా కూడా చక్కని నీతి మార్గాల్లో ఉన్నప్పుడు మరి దాని ద్వారా నీకు ఆశీర్వాదాన్ని కలగ చేస్తానని ప్రభు మాట్లాడుతుండగానే మాటలు పట్టుకుందాం అంతే. దేవుని మాటల ప్రకారం జీవిద్దాం. అప్పుడు గొప్పగా ప్రభు హెచ్చిస్తారు, గణపరుస్తారు. ఆమె ఆయన మాటలు వింటే ఇంకా అద్భుతమే. ఆమె ఇంకా ఆలస్యం చేయకుండా ఆయన మాటల ద్వారా బలపరచబడుతున్న మనం ఆయన మాటలు విందాం. ఇష్టానుసారమైన జీవితాలు మానేద్దామండి. ఇష్టానుసారమైన బ్రతుకులు వద్దు ఇంకా. ఆమె మరి ఈ చక్కని వాగ్దానం అందరి జీవితాలు నెరవేర్చబడును కాక. బహుఘనత అందరి జీవితంలో ప్రభు మరి తీసుకొని రాబోతూ ఉన్నారు. మీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును కాక. ఆమె ప్రార్థిద్దామా? మరి అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. ఎంతో చక్కని మాటలు అయా ఇదిగోండి మీ మాటలు ధైర్యపరుస్తూ ఉన్నాయి, మమ్మల్ని ఇంకను ప్రోత్సహిస్తూ ఉన్నాయి. బహుఘనతను తీసుకొని వస్తానని ఈ మాటలు ప్రభు మీరు మాతో చేస్తున్న ఈ వాగ్దానం అందరి జీవితాల్లో, మా అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఎంతమంది అయితే దీనస్థితిలో నీ కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, నీ కార్యాల కొరకు కనిపెట్టుకొని ఉన్నారో, ఎంతమంది అయితే ఏడుస్తూ ఉన్నారు, ఎంతమంది ప్రార్థిస్తున్నారు నా జీవితంలో కార్యం జరిగించమని, అందరి జీవితంలో అద్భుతం జరుగును గాక. బహుఘనతను మీరు తీసుకొచ్చి ఉన్నతమైన స్థితిలో ఉంచండి. అనేక మంది కళ్ళకి ఆశ్చర్యకరంగా ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని, వారి జీవితాన్ని ఉంచమని వేడుకున్నా. దీవించండి. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నారు, వారి జీవితంలో గొప్ప కార్యము జరుగునుగా. చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. బయటికి వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు క్షేమం కలుగునుగాక, కృప కలుగునుగాక, గొప్పవారు అగుదురుగాక. బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ బ్లెస్ చేయమని వెళ్తున్నాం. బ్లెస్ చేయమని ప్రభావితకుండా వేడుకుంటున్నామయ్యా. అలాగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. ఇంకను దీవించమని వేడుకుంటున్నామయ్యా. గొప్పగా చేయమని వేడుకుంటున్నాం. ఆ సమాధానంతో ఉన్నవారిని సమాధానంతో నింపండి అయా. చాలా దుఃఖంతో ఉన్న వారి కన్నీళ్ళను తుడిచి మంచి అయా ఇదిగోండి సంతోషాన్ని దయచేయమని వేడుకున్నాం. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, విడుదలను అనుగ్రహించండి అయా. మా ప్రియులు ఏ పనులు ప్రారంభిస్తున్నారో, కొత్త న్యూ బిగినింగ్స్, న్యూ స్టార్ట్స్ ఎవరైతే వారి జీవితంలో కొత్త కార్యాలు మొదలు పెడుతున్నారో ప్రభు, ప్రతి కార్యం సఫలపరచబడును కాక. బ్లెస్ చేయమని, ఉన్నతమైన స్థితిలో ఉంచమని అయా. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు మీరు తోడే ఉండి నడిపించమని బలముగా అయా. ఇదిగోండి విధవరాలను, అనాథులను, వృద్ధులను అయా, భయంకరమైన పరిస్థితిలో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకొని గొప్ప చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్.